గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొదట డిసెంబర్కు సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్న కొన్ని కారణాల వల్ల ఈ మూవీని పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మూవీ తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కెర్లు కొడుతుంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బుచ్చిబాబుతో రామ్ చరణ్ RC16 మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప 2 మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం 1500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదే జోష్లో మూవీ మరికొద్ది రోజుల్లోనే రన్ అయితే 2000 కోట్లు రాబట్టడం పక్కా అని ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో RC17 మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఈ మెగా హీరో ఒక కొత్త అవతారంలో కనిపించనున్నట్టు సమాచారం. ఆ సినిమా కోసం తన స్టైల్ మొత్తం మారనుందట. ఒక సిటీలో జరిగే సమస్య చుట్టూ తిరిగే కథ ఇది అని, అందులో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మూవీలో కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండనుందని టాక్. యూత్ఫుల్ ఎంటర్టైన్ గా ఈ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కోసం సుకుమార్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడని అనుమానం కలుగుతోంది. ఇక గతంలో సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రంగస్థలం మూవీ వచ్చింది. అప్పటి వరకు రొమాంటిక్ ఫ్యామిలీ కథా చిత్రాలతో సినిమాలు చేశాడు రామ్ చరణ్. సుకుమార్ వల్లే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్లో అడుగుపెట్టాడు. అలా చరణ్తో రంగస్థలం తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఇప్పుడు మరోసారి వీరి కాంబో సెట్ అయిందంటే ఈసారి అలాంటి మ్యాజిక్ను రిపీట్ చేస్తాడా లేదా కొత్తగా ట్రై చేస్తాడా అన్నది ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది.